హలో అండి. ఈ వీడియోలో నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది నిమ్మకాయ పులిహోర. చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందుగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి నా వీడియోస్ అన్నీ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అన్నం చల్లార్చి పెట్టుకోవాలి. చల్లార్చుకున్నటువంటి అన్నంలో 2 మీడియం సైజు నిమ్మకాయల రసం తీసి ఇందులో యాడ్ చేసుకొని అలాగే అందులోనే ఒక పావు టీ స్పూను మిరియాల పొడి, అలాగే కొంచెం మనం వేసుకున్నటువంటి నిమ్మకాయ రసానికి తగ్గట్టు ఆ పులుపుకు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ పులుపుకు తగ్గట్టు ఉప్పు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 3-4 ఎండుమిర్చి చుంచుకొని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయితే మనం పచ్చిమిర్చి డైరెక్ట్ అలా తిన్నా టేస్ట్ బాగుంటుంది, కారంగా ఉండదు అస్సలు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని అలాగే హాఫ్ టీ స్పూను ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చికి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ చల్లార్చి నిమ్మకాయ రసం పిండి పెట్టుకున్నటువంటి రైస్లో ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కలిసేలా బాగా కలుపుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ. ఆల్రెడీ చింతపండు పులిహోర కూడా నా వీడియో పెట్టానండి, చూడండి.